పల్లెటూరులోనైనా పట్నంలోనైనా భాగ్యనగరంలోనైనా భారతదేశంలోనైనా చివరికి ప్రపంచంలోనైనా ఒకప్పుడు అమ్మాయిల్ని చూడ్డానికి అబ్బాయిలు వెళ్ళేవాళ్ళు. కానీ కాలక్రమేణా జనాలు జనరేషన్ మారడంతో ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిల్ని వెతుక్కుంటూ మ్యాట్రిమోనీలకి మ్యారేజ్ బ్యూరోలకి వెళ్తున్నారు. ఏ తల్లిదండ్రులైనా తన కూతుర్ని మంచి అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలని కలలు కంటారు. అయితే తన మనవరాలి మీద ఉన్న ప్రేమతో ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని ఈ బామ్మ కలలు కంటోంది. మైసమ్మ తల్లి కాపాడు తల్లి, కాపాడమ్మా, కాపాడమ్మా. పడుకోవే సంధ్య. నేనుండగానే నిన్నొక ఇంటిదాన్ని చేసి హాయిగా పోతాను. ఎక్కడికి వెళ్ళేది? నాకే కాదు, నా పిల్లలకి పెళ్లి చేసే వరకు కూడా ఉంటావు, ఉండాలి. ఉంటాను. ముందు నీ సంగతి చూడవే. ఒంటరిగా వెచ్చేస్తున్నావు అంటే తోడు కోసమేగా. ఒక్కడు సరిపోతాడా లేక అందరం కావాలా? నన్నే కొడతావా? చంపేస్తానే. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారంటారు. కానీ మీలాంటి దుర్మార్గులు చేసే పనులు చూడలేక శిలా విగ్రహాల్లా మారిపోయాయి. వాళ్ళు ఇంకా నీ జోలికి రారు. ఇంకా నువ్వు వెళ్ళమ్మా. అమ్మా, నువ్వు వెళ్ళవలసిన అటువైపు కాదు, ఇటు. గీత ఆగు, ఎక్కడికి? నన్ను వదులు, నేను చచ్చిపోతాను. ఏయ్, ఇంతకీ నువ్వెవరు? ఆ అమ్మాయిలు ఎవరిని పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం సార్, కానీ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే నన్ను మర్చిపోమన్నా. చా, ప్రేమించుకునేటప్పుడు ఉన్న ధైర్యం పెళ్లి చేసుకోవడానికి ఎందుకుండదు? ఏ అమ్మాయి నా జీవితంలో ఒక్కసారి ప్రేమిస్తుంది, ఒక్కడినే ప్రేమిస్తుంది. ఒక్కడినే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, జీవితాంతం అతనితోనే జీవించాలనుకుంటుంది. లేకపోతే ప్రేమ కోసం ఇలాగే తన జీవితాన్ని త్యాగం చేయాలనుకుంటుంది. నీకు చేతనవుతే నీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఆమెను పెళ్లి చేసుకో. లేదంటే ఇంకెవ్వరిని ప్రేమించకు, ఏ అమ్మాయి జీవితం నాశనం చేయకు. ఈరోజే మా పేరెంట్స్తో మాట్లాడి తనని పెళ్లి చేసుకుంటాను. వెరీ గుడ్ డెసిషన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. పదగీత, వెళ్ళొస్తాం సార్. బావా, నువ్వెప్పుడొచ్చావురా? నీకంటే ముందే వచ్చాను బా. మధ్యలో స్నాక్స్ అయిపోతే తెచ్చుకోవడానికి వెళ్ళాను. ఎందుకు? అదేంటి బావా, జాగింగ్ చేసి నీలా తయారవ్వాలిగా. రే, నాలా తయారవ్వాలంటే నీలా తింటూ కూర్చుంటే అవర్రా. సరే కానీ బా, సాయంత్రం ప్రోగ్రామ్ ఏంటి? దేనికిరా? ఏం లేదు బా, మా పక్కింటి ఆంటీ వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయింది. నాటుకోడి ఏట మాంసం, నువ్వు కూడా వస్తే బాగుంటుందని. నాకు కుదరదురా. ఎందుకని బా? ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాను. ఎందుకు బా? నాకు జాబ్ వచ్చింది. ఏ కంగ్రాట్స్ బావా. థ్యాంక్ యూ. 2 days బ్యాకే జాయిన్ అవ్వాలరా. అవునా? ఈరోజు మంచిదని అమ్మాయి వాళ్ళు జాయిన్ అవ్వమంది.
మరి వెళ్తున్నావా? నువ్వు కూడా హైదరాబాద్ రావచ్చుగా. నేనా? హైదరాబాదా? నో వే. బీచ్లో బిస్కెట్లు అమ్మకాన్ని పోతాను కానీ వైజాగ్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. బాయ్. చాలా ఉందిరా. బావా నేను వచ్చేసా. అబ్బా వచ్చావా? ఇవాళ నా ఆఫీసు గోవిందా గోవిందా. పద ఇంకరా. అందుకే వచ్చాను. ఏంటి బాబు డలుగున్నావు? నేను లేనని బెంగ పెట్టుకున్నావా? అవునరా, నువ్వు లేవని నేను బెంగ పెట్టుకున్నాను. ఆయన ఎందుకు వచ్చావురా? అదేంటి బావ అలా అనేసో? అత్తయ్య దగ్గరుండి నీ బాగోగులు చూసుకోమని చెప్పింది బా. ఇప్పుడు నిజం చెప్పరా. బావా అక్కడ ఉంటే ఎవరు పిల్లనట్లేదు బా. ఎక్కడ ఉంటే నువ్వు ఎవరిని సెట్ చేస్తావని. ఏంటి ఈ గెటప్లోనే? ఏంటి బావా ఈ గెటప్లో హీరోలో ఉన్నానుగా అని నువ్వు అనుకుంటున్నావా? ఈ గెటప్లో నువ్వు ఎలా ఉన్నావు తెలుసారా? ఈ అడ్డ మీద ఇసుక లారీలో బ్రోకర్ ఉంటా చూసావా? ఆ బ్రోకర్లా ఉన్నావు. అదేంటి బావా అంత మాట అనేసో? ఇప్పుడు ఏం చేద్దాం బావా? ఏం చేద్దాం? ఎస్, గెటప్ చేంజ్. ఇప్పుడు ఎలా ఉన్నాను బావా? ఇప్పుడు హీరోలా ఉన్నావురా. నిజమా బావా? నిజమేరా. ఇంతకాలం అమ్మాయిలు వెనక నువ్వు పడేవాడివిరా. ఇప్పుడు అమ్మాయిలు నీ వెనక పడతారు. బావా నిజమా? ఇదంతా నీదయ్యా బావా. ఒక్క క్షణంలో మార్చేసావు బావా. మరి ఏమనుకున్నావు? అందుకే కదా అతనితో తిరగమంది. ఎంతైనా పల్లెటూరుడు సిటీవాడే బావా. అర్థమైంది కదా నాన్న బుజ్జి. ఇలాగే కంటిన్యూ చేయి. ఇంకా అమ్మాయిలు పరదా పదా. సూపర్ బావా. ఎలాగైనా నా పెళ్లి జరగాలన్నా దేవుని కోరుకో బావా. అందుకోసం కదా గుడికి వచ్చింది. ఒరేయ్, నీ చెల్లెదురు వచ్చిందిరా. నా పెళ్లి గురించి వచ్చి నీలో గురించి మాట్లాడుతున్నావు. ఇంకా నీ లవ్ సక్సెస్ అయినట్టే. థ్యాంక్ యూ. అదేమిటి కింద పడ్డ పువ్వు తీసుకున్నావు? చెట్టు మీద పువ్వు తీసుకోవచ్చు కదే. బామ్మ, పువ్వు చెట్టుకుంటే అందంగా ఉంటుంది, నా తల్లు అయితే ఇంకా అందంగా ఉంటుంది. చూడరా, కింద పడిన పువ్వు తీసుకుందంటే ఎంత మంచి మనసురా. అవును బావా. నువ్వు పదా. చూడగానే నచ్చేసిందిరా. చెప్తా. ఏంటి బావా నచ్చిందా? రేయ్ పదరా. బామ్మ, ఇక బయలుదేరదామా? మీరు వెళ్ళండి, పంతులు గారితో కొంచెం మాట్లాడే పని ఉంది, అది చూసుకొని వస్తాను. మీరు పదండి. సరే బాబు, చిట్టి. నిన్నే బాబు. నా పేరు చిట్టి కాదండి, నా పేరు కిరణ్. నా మనవాడిలాగా ఉంటే చిట్టి అని పిలిచాను. అది సరే గాని ఏమని కోరుకున్నావు దేవుడి దగ్గర? కొబ్బరికాయ కూడా పగలలేదు. వీడికి పెళ్లి చేయాలని కోరుకున్నాను బామ్మ. ఇవాళ వీడి పెళ్లి చూపులు, అది సక్సెస్ అవ్వాలని కోరుకున్నాను బామ్మ. అది సంగతి. అందుకే కొబ్బరికాయ కూడా పగలలేదు. అడ్డగాడిదిలా ఉన్నాడు. వీడికి పెళ్ళేంటి? చిచి. ఒరే బొజ్జోడా, కోరిక నీది కాబట్టి కొబ్బరికాయ కూడా నువ్వే కొట్టాలి. ఇప్పుడు చూడు. అమ్మో, నా మోకాలు పోయింది. చెప్పండి కొట్టేశాడు. అసలే నా మోకాలు చెప్పపోయిందిరా బాబు. సారీ బామ్మ. కొబ్బరికాయ కొట్టడం చేతకాని వాడికి వీడికి పెళ్ళేమిట్రా? అది సరే గాని ఇందాక ఆ పువ్వు తీసుకునే అమ్మాయిని చూస్తున్నావు, ఏమిటి విషయం? నచ్చిందా? చాలా నచ్చింది బామ్మ. నీకేంటి బాబు, హీరోలా ఉన్నావు. ఏ అమ్మాయినా నీ వెంట పడుతుంది. అయినా ఈ అమ్మాయినే ఎందుకు చూస్తున్నావు? బామ్మ, నేను చూస్తుంది పైకి కనబడే అందాన్ని కాదు, అమ్మాయి మనసులో ఉన్న అందాన్ని. ఆ అమ్మాయిని ఎవరు చేసుకుంటారో కానీ చాలా అదృష్టవంతుడు బామ్మ. నీకు అంత బాగా నచ్చిందా? పద. అవుతుందిలే. ఆ రాముల వారి ఆశీర్వాదంతో పెళ్ళి అవుతుంది.
పేదవాణ్ణి, ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేను. అయ్యో, అది సారీ. సారీ చెప్పొద్దు. పొరపాటున విసిరిన మీ బాయ్ ఫ్రెండ్దే కదా. పువ్వు పువ్వే, లవ్వు లవ్వే. ప్లీజ్. థ్యాంక్ యూ. బ్రో సారీ, ఇక మీరు కొట్టుకోండి. పద. ఏంటి నా జ్యూస్ కూడా తాగేసావా? నాకు సరిపోలేదు బావా. తిరిగి చూస్తుందంటే ఖచ్చితంగా నా మీద లవ్ ఉన్నట్టే. గురించే నీలా తలచే నీలా పిలిచే నీలా వేచే నీలా సఖీ గురించే నీలా కురిపిస్తే హాయిలా నీ వలపే చిగురించే నీలా పద, ఇక్కడుంటే ఇంకెంతమంది చూస్తారు. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. పద. కమ్.
శాస్త్రి గారు నమస్కారం. అయ్యా నమస్కారం. ఆ పంపిన ఫోటోలు మీ అమ్మాయివేనా? అవునండి, మా అమ్మాయిదే. ఏం చదివింది మీ అమ్మాయి? గ్రాడ్యుయేషన్ పూర్తయిందండి. ఈ ఏడాది పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. శుభం. పట్నంలో ఒక మంచి కుర్రాడు ఉన్నాడు, ఫోటోలు పంపిస్తాను, చూసి చెప్పండి ఎలా ఉన్నాడో. అలాగేనండి. అయ్యా ఇక ఉండమంటారా మరి? సరేనండి, ఉంటాను. నమస్తే. నమస్తే. అమ్మా అమ్మా, ఏమిట్రా ఖాళీగా లేను, ఏమిటో చెప్పు. శాస్త్రి గారు అబ్బాయి ఫోటో పంపిస్తానన్నాడు, చూసి ఎలా ఉన్నాడో చెప్పు. సర్లే చెప్తానులే. హాయ్ డాడీ. హాయ్ అమ్మా, వచ్చేసావా తల్లి? ఇట్రా, ఇలా కూర్చో. అమ్మా, నీకు మంచి మ్యాచ్ చూశాను. అబ్బాయి బంగారం. ఇప్పుడే శాస్త్రి గారితో మాట్లాడా. అవునా డాడీ? మరి నా ఎంఎస్? అవన్నీ పెళ్లి తర్వాత కూడా చేసుకోవచ్చు తల్లి. డాడీ, ఎంఎస్ చేసి యూఎస్లో సెటిల్ అవ్వాలనుకున్నాను. ఇప్పుడు దీంతో నా డ్రీమ్స్ అన్ని స్మాష్ అయిపోతాయి. అన్నీ మనం అనుకున్నట్టే జరగవు కదా, కొన్ని అడ్జస్ట్ కావాలి. జీవితం అంటేనే అడ్జస్ట్మెంట్. ఎప్పుడు మీరే కదా డాడీ చెప్తుండేవారు కాంప్రమైజ్ కావద్దు కావద్దు అని. ఇప్పుడేమో అడ్జస్ట్మెంట్ అంటూ నా లైఫ్నే కాంప్రమైజ్ చేస్తున్నారు. ఫస్ట్ అబ్బాయి ఫోటోలు చూడు, నచ్చితేనే పెళ్ళి. సరేనా తల్లి? సరే డాడీ, మీ ఇష్టం. ఇలా ఉంది ఏంటి? అర్జెంటుగా రమ్మన్నావని పనులన్నీ పక్కన పెట్టి పరిగెట్టుకుంటూ వచ్చాను. మాట్లాడదేంటి? ఏదైనా చెప్పాలనుకుంటే ఒక ఫోన్ కాల్ చేసి చెప్తే సరిపోయేదిగా. నువ్వెప్పుడూ ఇంతే, అర్జెంటుగా రమ్మంటావు, నేను హడావిడిగా వస్తాను. తీరా వచ్చి చూస్తే ఏముంటుంది? ఏమీ ఉండదు. ఏంటే ఇందాకటి నుంచి వసపోసటి పిట్టలా వాగుతుంటే ఏం మాట్లాడవేంటి? శృతి, నువ్వెప్పుడొచ్చావే? నువ్వు పుట్టక ముందొచ్చాను. పెరిగి పెద్దదానివి కూడా అయిపోయావు. అరగంట నుంచి వాగుతుంటే ఓకే, నువ్వేదో ప్రాబ్లంలో ఉన్నావు నాకు అర్థమైంది. కానీ ఇంతకీ మ్యాటర్ ఏంటో చెప్పు. నేనేమో లవ్లో ఉంటే నాకేమో ఇంకొకరి నుంచి పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఈ విషయం ఇంట్లో చెప్తే ఏమంటారో అని భయంగా ఉంది. అందుకే నీతో షేర్ చేసుకుందామని పిలిచాను. డోంట్ వరీ, అన్నీ నువ్వు అనుకున్నట్టే జరుగుతాయి. నువ్వేం టెన్షన్ పడకు, హ్యాపీగా ఉండు. నవ్వవే బాబు. ఇప్పుడు నా సంధ్య డార్లింగ్లా ఉన్నావు. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. మీరు డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కాసేపాటి ప్రయత్నించండి. The number you're calling is currently busy. Please call later. చా, ఇంతసేపు కాల్ వెయిటింగ్ ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నాడు? The number you're calling is currently
ఏంటి ఈ టైంలో ఫోన్ చేసింది? సంపత్, హే డార్లింగ్, ఏంటి ఈ టైంలో? అవన్నీ తర్వాత ముందొకటి చెప్తాను విను. చెప్పు. మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా పెళ్లి చేసేసుకోవాలి. అంతర్జెంట్ ఏముంది? ఇంట్లో వేరే సంబంధాలు చూస్తున్నారు. నీ గురించి చెప్పేశాను. కాదు కూడదు అంటే ఆర్య సమాజంలో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపో. ఇదేంటి ఇలా ఇరికిచ్చేసింది నన్ను? ఏమంటావు? చెప్పు సంపత్. నువ్వు ఎలా అంటే అలా. నువ్వు నా లైఫ్లోకి రావడమే ముఖ్యం. ఐ లవ్ యూ డార్లింగ్. ఐ లవ్ యూ టూ. ఏంటి అమ్మాయి గారికి ఈరోజు నా మీద మనసు మళ్ళింది? అబ్బాయి గారిని వదులుండలేక ఎందుకో ఈరోజంతా నీతోనే ఉండి టైం స్పెండ్ చేయాలనిపించింది. అందుకే వచ్చేసాను. మరి ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం కదా? బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నారని చెప్పొస్తారేంటి? మరీ ఇంత అమాయకుడు అయితే ఎలా? ఫ్రెండ్ దగ్గరికి అని చెప్పి వచ్చేసాను. అవునా? మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం? షాపింగ్కి వెళ్దాం. ఫారం మాల్లో న్యూ కలెక్షన్ వచ్చిందంట. శృతి జీన్స్ టీషర్ట్స్ కొనిందంట. అబ్బా ఎంత బాగున్నాయో, కిరాకున్నాయంట. అర్జెంట్గా వెళ్ళి షాపింగ్ చేసేద్దాం. షాపింగ్ చేసాక ఏం చేద్దాం? తర్వాత మూవీకి వెళ్దాం. ఆ తర్వాత ఆకలేస్తుంది కదా, తినాలి కదా, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేద్దాం. ఆ తర్వాత అన్నీ నేనే చెప్పాలా? నువ్వేం చెప్పవా? నువ్వే కదా ఈ రోజంతా నాతో స్పెండ్ చేస్తానన్నావు. అందుకే మొత్తం అన్ని నిన్ను అడుగుతున్నా. యాక్చువల్గా నా షెడ్యూల్ ప్లాన్ అయితే లంచ్ వరకే ఉంది. మిగతా ప్లాన్ అంతా పోస్ట్ లంచ్ తర్వాతే చెప్తాను. నో, ఆ తర్వాత ప్లాన్ అంతా నేను చెప్తాను. చెప్పు. పోస్ట్ లంచ్ తర్వాత డైరెక్ట్గా మన గెస్ట్ హౌస్కి వెళ్దాం. ఈవినింగ్ వరకు అక్కడే స్పెండ్ చేద్దాం. ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఏ దొంగ, అవకాశం ఇచ్చాను కదా అని అడ్వాన్స్ అవ్వకు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాలు ఇరక్కొట్టేస్తా. హే, నేను జస్ట్ జోక్ చేశాను అంతే. నీకు ఎలా కంఫర్ట్ అయితే అలా చేద్దాం. ఓకేనా? ఓకే. దీన్ని నాశనం చేసేంత వరకు వదలంరా. రేయ్, సంధ్య చాలా మంచిదిరా. తన్నేం చెయ్యొద్దురా, పాపంరా, వదిలేరా. ఏమైందిరా? కాలిందిరా. ఇక్కడ 7 సంవత్సరాలుగా కాలుతోందిరా. దాన్ని నాశనం చేసేంత వరకు నేను వదలను. అంటే కాలేజ్ డేస్లో సంధ్య నీ మీద కాఫీ పోసింది ఇంకా మర్చిపోలేదా? అందుకే కదరా దీన్ని ట్రాప్ చేసి మరీ పట్టింది. రేయ్, ఏం చేస్తున్నావురా? వదిలేరా. వద్దురా. దాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదురా. వదిలేరా. ఏమైంది? ఇప్పుడు ఎలానే పెళ్లి చేసేస్తామంటున్నారు. నాకేమో ఎంఎస్ చేసి పెళ్లి చేసుకోవాలనుంది. సంపత్ కూడా అదే అంటున్నాడు. ఇద్దరం జాబ్ చేసుకుంటూ హాయిగా యూఎస్లో ఉండిపోతాం. అదేంటి ముందు పెళ్లి ఆ తర్వాత ఎంఎస్ అన్నావు? అది సంపత్ని కలవక ముందు. సంపత్ని కలిసాక నా ప్రయారిటీస్ మొత్తం చేంజ్ అయిపోయాయి. ఇంకా నయం బాయ్ ఫ్రెండ్ని మార్చలేదు. నిన్ను సంపత్నే మనకు. తను చాలా మంచివాడే. అమ్మా సంధ్య, అంకుల్ నీకేదో కొరియర్ వచ్చిందమ్మా. నేను చూస్తా. ఫస్ట్ నేను. ఆగు. ఇటివ్వు. నేను చూస్తా అన్నాను కదా. నేను ఇవ్వవే, నేను చూస్తా. సరే చూడు.
ఏమైంది? యుఎస్ అప్లికేషన్ రిజెక్ట్ అయింది. అంతా మన మంచికి. పెళ్ళైన తర్వాత కూడా యూఎస్కి వెళ్ళొచ్చు, ఎంఎస్ చేయొచ్చు. నీ పాజిటివ్ యాటిట్యూడే నేను ఇలా ఉంచుతుంది. ఇది నాది కాదు, మా బామ్మది. అమ్మ చనిపోయిన తర్వాత బామ్మే నన్ను చూసుకుంది. నాన్న కూడా ఇంకొక పెళ్లి చేసుకోకుండా అన్నీ తానే నన్ను చూసుకున్నాడు. ఇట్స్ ఓకేనే. సంధ్య, అమ్మా సంధ్య. అమ్మా లంచ్ రెడీ అయింది. మీ ఇద్దరి కిందికి వస్తే అందరం కలిసి భోంచేద్దాం. నేను బయటికి వెళ్ళాలి. మేము బయట తింటాం అంకుల్. కమ్. నేను చెప్పానా ఇక్కడే ఉంటాడని. బావా ఏంట్రా నువ్వు ఏంట్రా నువ్వు ఎప్పుడు ఇంతే? ఏంటి బావా అలా అనేసావు? రై, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయిరా, నన్ను వదిలే. అదేంటి బావా, నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా? మై హోనా? అవునా? అవునా? అలాగే బావా. మరి నా పెళ్లి మ్యాటర్ ఏం చేసావు? నాకు లవ్ మ్యాటర్ ఉంది, దాన్ని సాల్వ్ చేసుకోవాలి. నువ్వు కాస్త టైం ఇవ్వు. లవ్ మ్యాటర్ అయితే ఎప్పుడుదప్పుడు సాల్వ్ చేసుకోవాలి బావా. ఇప్పుడు అర్థమైందిరా. వీడు నాకంటే 10 సంవత్సరాలు పెద్దోడైనా ఎందుకు పెళ్లి కాలేదు అర్థమైంది. పక్కన రాము కూడా ఉన్నాడు. మాకు తెలిసిపోయింది బ్రదర్ నీ లవ్ మ్యాటరు. చెప్పేశాడా? చెప్పరా. వీడికి తెలిసింది కదా, ఇంకా ఊరంతా తెలిసినట్టే. లేదా 500 అయితే వస్తా. 200 ఇస్తాం. మీరేంటి కొత్తగా 500 అంటున్నారు? లేదు, మేము 200 అంటే 200 ఇస్తాం అంతే. మీరు విన్నారేంటి? కంప్లైంట్ చేయాలా ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? ఎక్కువ మాట్లాడుతున్నారేంటి? ఒక్కటి ఇస్తాం. మీరేంటి ఇక్కడ? మేము చూసుకుంటాం కదా. వచ్చేసారు పని పాట లేకుండా. వెళ్ళండి. కంప్లైంట్ చేయమంటావా? ఏంటి ఇక్కడ? ఏంటి ఎక్కువ మాట్లాడావంటే ఆటో సీజ్ చేపిస్తా. ఆడపిల్లలు కదా అమాయకంగా ఉన్నారని ఎక్కువ డిమాండ్ చేస్తున్నావా? ఇంత చిన్న విషయానికే అమ్మాయి ఆటో వాడితో అంత గొడవ పడుతుందంటే రేపు లైఫ్ లాంగ్ నాతో కలిసి ఉంటుందా? నేనేమైనా రాంగ్ ట్రాక్లో వెళ్తున్నానా? ఈ సమస్యకి పరిష్కారం ఎలా? ఒరే కొబ్బరి బొండం, పక్క తప్పుకో. ఏరా మనవడా, ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు బామ్మ, మొన్న ఒక అమ్మాయిని చూశానని చెప్పాను కదా, అదే అమ్మాయి నిన్న ఒక ఆటో డ్రైవర్ తోటి చాలా యారగెంట్గా బిహేవ్ చేసింది. ఆ అమ్మాయి విషయంలో నా డెసిషన్ ఏమైనా తప్పంటావు బామ్మ? అదే ఆలోచిస్తున్నాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు బామ్మ. అది కాదురా మనవడా. నువ్వు ఆగు బామ్మ. బా, అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు. అందుకే 10 సంవత్సరాల నుంచి పెళ్లి లేకుండా ఇలా ఉన్నావు. బండ వెదవా అని. ఒరే మనవడా, ఇవాళ రేపు ఆడపిల్లలు అలాగే ఉండాలిరా, లేకపోతే బతకలేరు. నిజమా బామ్మ? నిజంగా జరుగుతుందా? జై హనుమాన్. థ్యాంక్ యూ గురు. నాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చా. అలాగే ఒక అమ్మాయిని, అంటే నాకు మంచి భార్యని గురు. అదేమిట్రా, దేవుణ్ణి పట్టుకుని గురువు అంటున్నావు? తప్పు కాదు బామ్మ. ఆయన నాకు మంచి ఫ్రెండ్. నేనేం కోరుకుంటే అది వెంటనే ఇచ్చేస్తాడు. మరి నీకు ఆంధ్ర తెలంగాణ అని ఫీలింగ్ ఏమైనా ఉందా? ఉంది బామ్మ. బామ్మ, లవ్ ఫీలింగ్ బామ్మ. నీ లవ్ సక్సెస్. ప్రొసీడ్. జై హనుమాన్. థ్యాంక్ యూ బామ్మ. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను, చలియా ఫీల్ మై లవ్. నా ప్రేమను భారంగాను, నా ప్రేమను దూరంగాను, నా ప్రేమను నేరంగాను, సఖియా ఫీల్ మై లవ్. ఏంటి
పిలుస్తుంటే వచ్చేసావు? ఇతనేంటి నా దగ్గరకు వచ్చాడు? కూర్చో ప్లీజ్, కూర్చో. ఓకే. ఐ లవ్ యూ. నువ్వు పార్క్లోకి వచ్చి నన్ను పిలిచినప్పుడే అనుకున్నా ఇలాంటిదేదో చెప్తావని. అయినా అమ్మాయి కనపడగానే ఐ లవ్ యూ చెప్పేయడమేనా? అసలు నా గురించి నీకేం తెలుసని నన్ను లవ్ చేస్తున్నావు? ప్రేమించడానికి నీ గురించి తెలియాల్సిన అవసరం లేదు. ప్రేమించే మనసుంటే చాలు. ఆ మనసు నా దగ్గర లేదు. ఆల్రెడీ వేరొకరికి ఇచ్చేశాను. ఆ రోజు రెస్టారెంట్లో చూసావు కదా నా లవర్ని. మీ లవర్ని చూశాను, మీరు నా మీద వేస్తున్న ఫ్లవర్ని చూశాను. ఆ ఫ్లవర్ తిరిగిస్తుంటే మీ కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమని చూశాను. నీకేమైనా పిచ్చా? నాకు ఆల్రెడీ ఒక లవర్ ఉన్నాడు అంటుంటే? అవును, పిచ్చే. నువ్వంటే పిచ్చి, నిన్ను ప్రేమించడం అంటే పిచ్చి. అర్థమైందా? ప్రపంచంలో ఎంతో మంది ఎందరినో ప్రేమిస్తుంటారు. అందరి ప్రేమ సక్సెస్ అవ్వాలని లేదు కదా. నా ప్రేమ నాదే, నీ ప్రేమ నీదే. పోనీ పొలిటికల్గా ఎవరైనా రికమెండ్ చేస్తే నా ప్రేమ యాక్సెప్ట్ చేస్తావా? ప్రేమ అనేది పొలిటీషియన్స్ తోనూ, బిజినెస్ మ్యాన్స్ తోనూ, సినిమా యాక్టర్స్ తోనూ రికమెండ్ చేస్తే పుట్టేది కాదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఫస్ట్ టైం చూడగానే జీవితాంతం అతనితోనే జీవితం పంచుకోవాలనిపించాలి. కానీ నిన్ను ఎన్నిసార్లు చూసినా నీ మీద ఫీల్ కాదు కదా, కనీసం జాలి కూడా కలగట్లేదు. అందుకే కదా నాది వన్ సైడ్ లవ్ అంటున్నాను. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ నేను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. ఆర్య సినిమాల లాగా నాకు ఏమాత్రం ఛాన్స్ ఉన్నా నా లవ్ సక్సెస్ అవ్వచ్చేమో అని చిన్న ఆశ. సినిమా వేరు, నిజ జీవితం వేరు. నిన్ను ఒక్కసారి లవ్ చేస్తాను, ఒక్కడనే లవ్ చేస్తాను, ఒక్కడనే పెళ్లి చేసుకుంటాను. అనవసరంగా ప్రేమ దోమ అని నా వెంటబడి నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నా టైం వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తూనే ఉంటాను. నువ్వు తిరగద్దన్నావు కదా, ఖచ్చితంగా నీ వెనకే తిరుగుతాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని. అందుకే నా లవ్ సక్సెస్ అయ్యేంత వరకు నిన్ను లవ్ చేస్తూనే ఉంటాను. నీ చావు నువ్వు చావు. లవ్ అంటారు. ఇదేంటి వెళ్ళిపోతుంది? నన్నే చూస్తున్నాడా? తిరుగు చూసావంటే నా మీద లవ్ ఉన్నట్టేగా. Go to hell. అర్థమైందిలే. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఏంటి మనల్ని ఫాలో అవుతున్నారా? రోజు ఫాలో అవుతున్నారు. వాడికి ఒకసారి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. నీ దాకా ఎందుకే, వాడికి నేను ఇప్పుడు ఇస్తాను చూడు. చూసేసిందిరా. ఏమీ కావాలి మేడం? భయ్యా ఒక చాక్లెట్ ఇవ్వండి. డైరీ మిల్క్ ఓరియో. అది లేదు మేడం. ఫైవ్ స్టార్ తీసుకుందామా? వద్దు, బోర్. వేరే ఏదైనా తీసుకుందాం. కిట్ కట్ హ్యావ్ ఎ బ్రేక్. ఫైన్ ఫైన్. సూపర్ కదా, మైండ్ బ్లోయింగ్ అసలు. ఓ అదేంటి బావా ఇలా చూపించింది? చెడగొట్టావా? కడుపు చల్లారిందా? పద. ఏమ్మా, మీ నాన్నగారు ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉంది బామ్మ, ఇప్పుడు పర్లేదు. అవును, యుఎస్లో ఎంఎస్ సీట్ కోసం అప్లై చేసావు, ఏమైంది? సీట్ రాలేదు బామ్మ. అయ్యో పాపం. ఏంటి ఎలా ఉంది మన గెటప్? డాడీ మీరేంటి పెళ్లి కొడుకులాగా? నా కొడుకేం తక్కువే, వాడెప్పుడు పెళ్లి కొడుకే. నీ పెళ్లి కోసం కుట్టించుకున్న డ్రెస్ తల్లి
నీ పెళ్లిలో నేనే అట్రాక్టివ్గా ఉండాలని. నా పెళ్లిలో మీ అట్రాక్షన్ ఏంటి డాడీ? అంటే వాడు ఉద్దేశం. అమ్మా నువ్వు ఆపుతావా? నువ్వు ఆగు, మీరు రండి ఇక్కడ కూర్చోండి. డాడీ ఇప్పుడే చెప్తున్నా, నా పెళ్లిలో అందరు పక్కాగా ట్రెడిషనల్ డ్రెస్ మాత్రమే వేసుకోవాలి, ఇంక్లూడింగ్ పెళ్లి కొడుకుతో సహా. ఓ అలాగే తల్లి, నువ్వు ఎలా చెప్తే అలా, నీ ఇష్ట ప్రకారమే కానీ. మా మంచి డాడీ. అబ్బో తెగ కారిపోతుంది తండ్రి కూతుర్ల ప్రేమ. ఏయ్ చిట్టి, మా డాడీని ఏమన్నా అన్నావో పోవే. ఏం బావా తాకుండా గ్లాస్ కింద పెట్టేసావు? మూడేం బాగాలేదురా. నీ మూడ్ బాగాలేదన్నావంటే నీ మూడ్ సంజయ్ దగ్గర ఉంది కదా బావా? అవునరా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. దాని ఏముంది బావా, అమ్మాయిని తీసుకొచ్చి మన సిట్టింగ్లో కూర్చోబెట్టి 2 పెగులు పోసి చెప్పేయి కదా. అప్పుడు కానీ ఉన్న ఇంప్రెషన్ పోయి మొదటికే మోసం వస్తుంది. ముందు మూసుకొని మందు ఏంట్రా తాగిన తక్కువ హడావిడి ఎక్కువ చేస్తున్నాడు వీడు. మనకు తెలియదే ఉందిరా, ఇది మనకి మామూలే కదా. ఏంట్రా కలర్ఫుల్గా టీషర్ట్ వేసావు, ఏంటి కథ? రే నాకు పెళ్లి కుదిరిందిరా. బావా ఏంటి బావా, సోడా బుడ్డ కూడా పెళ్ళి అయిపోతుంది, నా పరిస్థితి ఏంటి బావా? రే ముందు గేజ్ తగ్గించుకోరా, నీకు పెళ్ళవుతుంది. సరిపోద్దా? గేజ్ తగ్గించుకోవడం అంటే పొట్ట లాక్కోవడం కాదు, ఎక్సర్సైజ్ చేసి పొట్ట తగ్గించుకోవటం. అది మన వల్ల కాదులే. అవునరా, నీ లవ్ మ్యాటర్ ఎంతవరకు వచ్చింది? నా లవ్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయిరా, టైం చూసి తను ఒప్పించాలని ట్రై చేస్తున్నాను. డోంట్ వరీరా, నీ లవ్ని ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది. నీ హెల్పింగ్ నేచరే నీకు హెల్ప్ చేస్తుంది. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ మామా, థ్యాంక్ యూ. హాయ్ డాడీ, ఏంటి ఈరోజు మెను? టమాటా రసం, కాకరకాయ బెల్లం పులుసు, వంకాయ ఫ్రై. అంతేనా? ఏంటమ్ముడు, ఏంటి విషయం? డాడీ నేనెప్పుడు ఏ తప్పు చేయనంటే మీరు నమ్ముతారు కదా. నువ్వా? నెవర్. అది ఏంటమ్మా, ఏమన్నా చెప్పాలా? నేను ఒక అతన్ని ప్రేమించాను, తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను డాడీ. అతనేమనుకుంటున్నాడు? వాట్ డాడీ, ఆబ్వియస్లీ తను కూడా నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. నువ్వు నాతో ఈ విషయం చెప్పినట్టుగా తన తల్లిదండ్రులతో చెప్పగలడా? అఫ్ కోర్స్ డాడీ, తను ఆల్రెడీ కన్విన్స్ చేశాడు. కన్విన్స్ చేయాలంటే కన్ఫ్యూజ్ చేయాలమ్మా. తను ఏ తప్పు చేయట్లేదని కన్ఫ్యూజ్ చేయాలి, అప్పుడే అతను కరెక్ట్గా ఉన్నాడో లేదో అని తెలుస్తుంది. అయ్యో డాడీ, మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. తను చాలా మంచోడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. మీరు నన్ను ఎలా చూసుకుంటారో తను నన్ను అలాగే చూసుకుంటాడు. తను మీకు ఖచ్చితంగా నచ్చుతాడు డాడీ. ఒక్కసారి చూస్తే మీరు యాక్సెప్ట్ చేసేస్తారు. ఒక్కసారి పిలిచి మీరు మాట్లాడండి డాడీ, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. మీకు ఆ వరీ ఏం లేదు డాడీ. ప్లీజ్ డాడీ, నన్ను నమ్మండి. సరే, నీ ఇష్టం తల్లి. డాడీ థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ డాడీ. లవ్ యూ టూ రా. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలరా. ఎదుగో ఇక్కడే, అది చూడు చూడు. అబ్బా, అదిగో అదిగో అదిగో. ఈ లొకేషన్ చూసి ఇంత ఎక్సైట్ గా ఫీల్ అవుతున్నారు? ఇది నాకిష్టమైన ప్లేస్ మనవడా. ఎవరినీ తీసుకురాలేదు, మొట్టమొదటిసారిగా నిన్నే తీసుకొచ్చాను. చూడు చూడు. బాబు చిట్టి, ఏమైంది బామ్మ, సడన్ గా అలా అయిపోయారేంటి? మీ తాతగారు గుర్తొచ్చారు బాబు. తాతగారు గుర్తు రావడం ఏంటి? మొట్టమొదటిసారి మీ తాతని
ఇక్కడే చూశాను. ఆయన్ని ప్రేమతో బాబు చిట్టి అని పిలిచాను. అది కూడా ఇక్కడే. కానీ ఆయన ఇప్పుడు లేరుగా. బామ్మ అదేంటి, నేనున్నాను కదా బామ్మ, నేను వచ్చేసాను కదా. నాకు సంజయ్కి త్వరగా పెళ్ళైందనుకో, మన ముగ్గురం కలిసి ఇక్కడికి వద్దాం, హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. బామ్మ ప్లీజ్ నవ్వాలి, నువ్వు నవ్వుతూనే ఉండాలి, అప్పుడే అందంగా ఉంటావు బామ్మ. పద బామ్మ. నెమ్మదిగా నెమ్మదిగా చూసుకొని దిగండి. అదే అదే అక్కడికి అదే. సరే. హే కమ్ దా. ఇది చాలా మంచి ప్లేస్ తెలుసా, లవర్స్ డెన్. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చావా నువ్వు? ఇది చాలా మంచి ప్లేస్ తెలుసా, రా కూర్చో. ఏంటి అలా చూస్తున్నావు? మేడం గారు కొత్తగా అనిపిస్తున్నారు. నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఏంటి జోక్ చేస్తున్నావా? లేకపోతే ఎలాగైనా ప్లాన్ చేసి పెళ్లి చేసుకోరా అంటే ఏదీ లేదు. ఎలాగైనా ఒప్పించి చేసుకోవాలి నా ప్లాన్. ఎవరూ మన గురించి చెడుగా అనుకోకూడదు, ఎస్పెషల్లీ మీ ఇంటి వాళ్ళు. నాకు తెలుసు నువ్వు నీకన్నా మా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తావని. అందుకే ఐ ట్రస్ట్ యూ అండ్ ఐ లవ్ యూ. సరే మరి మన పెళ్ళెప్పుడు? చెప్పాగా, నువ్వు ఎప్పుడంటే అప్పుడే. బావా ఎక్కడున్నావు బావా? అర్జెంటుగా రా, ఇక్కడ కొంపలు అంటుకుంటున్నాయి. నీ లవరు ఎవరిని చేతులెట్టేసుకుని ముద్దులెట్టేసుకుంటుంది బావా, తొందర రా బావా. ఎక్కడికి వెళ్ళిపోయాడు రైడు? వీడు ఎప్పుడు ఇంతే, కరెక్ట్గా ప్రోగ్రామ్ ఎప్పుడు పెట్టుకుంటాం అప్పుడే ఇలా చేస్తుంటాడు. సినిమాకేమో టైం అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? అసలు ఏమైనట్టు ఇప్పుడు రాని అసలు పని చెప్తాను. కాకపోతే ఎట్లా, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏంటి బావా ఇది? ఎంతసేపు రా? టైం ఎంత చూసావా? ఇప్పుడా వచ్చేది? ఏం లేదురా, సంజయ్కి యూఎస్కి వెళ్ళి ఎంఎస్ చేయాలని ఉంది. పాపం సీట్ దొరకటం లేదు. నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి రికమెండ్ చేయమని అడిగాను. అమ్మాయేమో వేరే వాడిని పెళ్లి చేసుకుంటే రెడీ అయిపోతుంది, నువ్వేమో అమ్మాయికి హెల్ప్ చేస్తున్నావు. బామ్మకేమో నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఇష్టం. ఏంటి బావ ఇది? ఆ అమ్మాయి మనసులో నేనున్నానో లేదో తెలుసుకోవాలి. నాకైతే ఆ గొడవ లేదు, ఆల్రెడీ నాకు పెళ్లి ఫిక్స్ అయింది. నాకా ప్రేమదోమ లేదు. అట్లీస్ట్ నువ్వైనా అమ్మాయిని ఒప్పించి ప్రేమించి పెళ్లి చేసుకోవాలి బావా. వదలదు బావా, వదలదు. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి. సరే, సినిమా టైం అవుతుందన్నారు కదా, పదండి. బా పో. ఓకే. ఏంట్రా మనవడా ముసలిదానిలా ముడుచుకు కూర్చున్నావు? వాకింగ్ చేసి చేసి అలసిపోయావా?
నేను చూడు అరగంటలో 6 రౌండ్లు వేశాను. ఎంత యాక్టివ్గా ఉన్నానో. అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజులు చెయ్యాలి. అప్పుడే యాక్టివ్గా ఉంటావు. లేకపోతే అదిగో ఆ బండేదవలాగా ఉంటావు. నేను ఎంత చెప్పినా నువ్వు అలాగే ఉన్నావంటే నువ్వు దేని గురించో బాధపడుతున్నావు. దేని గురించి చెప్పు. సంజయ్ గురించి. సంజయ్ నాకు దక్కుతుందో లేదో అని భయంగా ఉంది బామ్మ. పోతే పోనీ, సంధి కాకపోతే ఇంకో వింధ్య. దేశంలో అమ్మాయిలు తక్కువయ్యారా ఏమిటి? నువ్వెందుకు బాధపడతావయ్యా? లేదు బామ్మ, నా మనసు సంజయ్కి తప్ప మరెవ్వరికి చోటు లేదు. నా మనవరాలంటే వాడికి అంత ఇష్టం అన్నమాట. నిజంగా ఆ అమ్మాయిని అంతగా ప్రేమిస్తున్నావయ్యా? నా ప్రాణం కన్నా ఎక్కువగా. మరి ఆ సంధ్యని వాడెవడో ప్రేమిస్తున్నాడు కదా. సంజయ్ వాడి దగ్గర సంతోషంగా ఉంటుందనుకుంటే వాడికే వదిలేసేవాడిని. కానీ వాడేమన్నాడు తెలుసా? డోంట్ వరీ మనవడా, నా ప్రాణానికన్నా ఎక్కువ అన్నావుగా. ఇప్పుడు చెప్తున్నాను విను. మీ ప్రేమకి నా ప్రాణాన్ని అడ్డు వేసైనా సరే మిమ్మల్ని ఇద్దరినీ కలుపుతాను. అదేలా బామ్మ, మీరేం చేయగలరు? మనవడా, నీకొక మాట చెప్తాను, మరి తప్పుగా అనుకోకూడదు. ఏం పర్లేదు బామ్మ, చెప్పండి. ప్రామిస్? ప్రామిస్. నువ్వు ఇంతకాలం ప్రేమ ప్రేమ అని తిరుగుతున్న అమ్మాయి ఎవరో కాదయ్యా, సంధ్య. సంధ్య? ఆ సంధ్య చెప్పండి బామ్మ. సంధ్య? ఆ సంధ్య నా మనవరాలయ్యా. ఏమన్నారు బామ్మ? సంధ్య? సంధ్య మీ మనవరాలా? వెరీ హ్యాపీ బామ్మ. సంధ్య బామ్మ, ఐ యామ్ వెరీ హ్యాపీ బామ్మ. బామ్మ 1 మినిట్. బంగారు బామ్మ, నా బంగారు మనవడు. అవును బామ్మ, ఇంతకాలం నాకెందుకు చెప్పలేదు? నా మనవరాలు చూడటానికి అలా అనిపిస్తుంది గాని చాలా అమాయకురాలు. దాన్ని చేసుకోబోయేవాడు దీన్ని ఎలా చూసుకుంటాడో అని టెన్షన్ పడుతున్న టైంలో నువ్వు నాకు కనిపించావు. అప్పటి నుంచి నిన్ను ఫాలో అవుతూ నీ గురించి తెలుసుకున్నాను. అంతేకాదు, ఆ సంపత్ గాడు వెధవని కూడా తెలిసింది. ఇప్పుడు నీ గురించి పూర్తిగా తెలిసింది. అందుకే సంధ్య విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ భూ ప్రపంచకం మొత్తం వెతికినా నీ అంత మంచి మొగుడు సంధ్యకి దొరకడు. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలకైనా సంధ్యకి నువ్వే లవరివి, నువ్వే మొగుడివి. బామ్మ, చాలా థ్యాంక్స్ బామ్మ. నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను బామ్మ, చాలా హ్యాపీగా ఉన్నాను. నేను కూడా ఇంకా ఇంకా హ్యాపీగా ఉన్నాను రా. ఈ హ్యాపీనెస్ ఇలాగే ఉండాలంటే ముందు సంధ్యని ట్రాక్ లో పెట్టాలి. అవునవును, ఆ పనిలో ఉందాం. పద. ఒరే బండోడా, మెక్కడం బాగా అయిందా? పద, ఇంకా కుర్కుర్లున్నాయి. పద. అరే తీసుకోండిరా. ఏంట్రా పట్టపగల పాటిస్తాం? ఏమన్నా గుడ్ న్యూసా? ఆ గుడ్ న్యూస్ ఏంటో నాకు తెలుసురా. నాకు తెలుసులేరా. సంధ్య వీడిని లవ్ చేస్తుంది, వీడిని పెళ్లి కూడా చేసుకుంటుంది. ఆ హ్యాపీ మూమెంట్ని మనతో షేర్ చేసుకుంటుండు. రే నోరు మూసుకోండిరా. మీరు మీ క్రియేటివిటీ, దాన్ని నేను పెళ్లి చేసుకోవడం ఏంట్రా? ప్రేమ దోమాని వెంటపడి తిరిగి రోజ్ ఫ్లవర్ ఇచ్చి మరి ప్రపోజ్ చేసావు కదరా. చేశాను, కానీ దాన్ని పెళ్లి చేసుకోవడానికి కాదు, నా రివెంజ్ తీర్చుకోవడానికి. అదేంట్రా, అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటుంది కదరా. ఛీ, దాన్ని పెళ్లి చేసుకోవడం ఏంట్రా? అంతా ట్రాష్, నో లవ్. ఇంతకాలం ఎదురు చూస్తున్న నా కోరిక తీరబోతోంది.
దాన్ని పెళ్లి చేసుకుని ముచ్చటగా 3 రాత్రులు ఎంజాయ్ చేసి ఆ తర్వాత పిండి పడేస్తా. నువ్వు తాగి మాట్లాడలేదు కదా? తాగాను కాబట్టే మాట్లాడుతున్నా. మరి అలా చేస్తే సంధ్య ఊరుకుంటుందా? ఊరుకోక ఏం చేస్తుందిరా? దాంతో పెళ్ళైన మరుక్షణం అది రెక్కలు తెగిన పక్షిరా. ఎక్కడికి ఎగరలేదు, ఏమీ చేయలేదు. ఒకవేళ ఏమన్నా చేయాలనుకున్నా నేను దానికి దొరకాలి కదరా. దాంతో ఎంజాయ్ చేసిన మరుక్షణం దాన్ని వదిలేసి దుబాయ్కి వెళ్ళిపోతా. అక్కడ నా జీవితానికి శుభం కార్డు, ఇక్కడ దాని జీవితానికి ఈ అందరూ ఫిగరు బొమ్మలు చూడడం అయిపోయింది. బావ ఇంట్లో లేడు, ఎంజాయ్ చేద్దామా? ఎవరు లేరులే. అనుభవించు రాజా, బావగాడు లేడు, పుట్టింది. కిరణ్ వీడు వచ్చాడేంటి? కిట్టు, కిరణ్ ఎక్కడ? పని మీద బయటికి వెళ్ళాడు. అర్జెంటుగా కిరణ్కి ఓ విషయం చెప్పాలి. నాకు చెప్పు, పర్లేదు. లేదు, కిరణ్కే చెప్పాలి. అవునా? అయితే ఫోన్ చేస్తా ఉండు. హలో బావా, ఎక్కడున్నావు? ఆఫీస్ పని మీద బయటకు వచ్చాను రా. అర్జెంట్ కలవాలి బావా. ఇప్పుడుదా కలిసి ఉన్నాం కదరా. నేను కాదు బావా, రాము వచ్చాడు, ఏదో మాట్లాడతాడంట. సరే ఇవ్వు. హలో కిరణ్, అర్జెంటుగా నీకు విషయం చెప్పాలి. ఏంటి చెప్పు. అది ఫోన్లో చెప్పే విషయం కాదు, అర్జెంటుగా నిన్ను కలవాలి. అసలు మ్యాటర్ ఏంటి? అది సంధ్య మ్యాటర్. సంధ్య మ్యాటరా? ఇప్పుడే వస్తున్నాను. రాము, సంధ్యకి ఏమైందిరా? సంధ్యకేం కాలేదురా. అదే సంధ్య లవరున్నాడు కదా, సంధ్యని ఏదో చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. నేను నా కళ్ళారా చూశానురా. నిజంగా నేను చూశారా? వాడికంత సీన్ లేదురా. వాడి సంగతి ఇవాళ వాడని తేలిపోవాలి. పదండ్రా. పదండి. సంపత్ గారు ఎక్కడ రా? కండ్రా. సంపత్, ఇవాళ నువ్వు అయిపోయావురా నా చేతిలో. రే ఎవడ్రా నువ్వు? నేను సంజయ్ లవర్నిరా. ఓ మరైతే నేనెవర్రా? సంధ్య నిన్ను లవ్ చేస్తుందా, నువ్వు సంధ్యను లవ్ చేస్తున్నావా? నేనే సంజయ్ లవ్ చేస్తున్నాను. అంటే నీది 1 సైడ్ లవ్, నాది 2 సైడ్ లవ్ రా. నీది 2 సైడ్ లవ్వేరా, కానీ నువ్వెంత దుర్మార్గుడువో సంజయ్కి తెలీదురా. ఓకే, నువ్వు సంజయ్ని జాగ్రత్తగా చూసుకుంటానని ఒక్క మాట చెప్పు, నేను నీకు అడ్డురానురా. దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ఏంట్రా? దాన్ని పెళ్లి చేసుకునేదే దాన్ని సర్వనాశనం చేయడానికి. దాన్ని ఎలా టార్చర్ పెడతానంటే సిగరెట్ తోటి కాల్చి కాల్చి చంపుతాను రా. ఇంకెలా టార్చర్ పెట్టొచ్చురా దాన్ని? బాధ పెట్టడం కాదురా, సంజయ్ని బాధ పెట్టాలని ఆలోచన వచ్చినా ఆ ఊపిరి తీసేస్తా.
మహా అయితే ఏం చేస్తావురా? ఇక్కడ జరిగింది సంధికి చెప్పి నీ ప్రేమను ఒప్పించుకుంటావురా. అమ్మా అంతేగా. రేయ్, నాది నిజమైన ప్రేమరా. నువ్వు దుర్మార్గుడు అన్న నిజాన్ని నీతోటే చెప్పిస్తా. ఈ రోజు వార్తలేంటో చూద్దాం. భార్య ఇంటికి రాగానే భర్త వంట చెయ్యలేదని గరిటితో కొట్టి చంపిన భార్య. పబ్లో తప్పతాగి మందైపోయిందన్న ఓనర్ని హత్య చేసిన అమ్మాయిలు. ఆడంబరంగా 2 హిజ్రాల పెళ్లి. వాళ్ళకి హెలికాప్టర్ నుండి పూలు విసురుతూ విషెస్ చెప్పిన అధ్యక్షుడు. కలికాలం. రారా మనవడా, ఆఫీస్ నుంచి నేరుగా ఇటే వస్తున్నట్టున్నావు. ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు బామ్మ, ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఎలా చెప్పినా పర్వాలేదు, అర్థమయ్యేలా చెప్పు. అదే సంజయ్ని వాడితో చూశాను బామ్మ. సంజయ్ కూడా వాడిని లవ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది బామ్మ. బామ్మ, నాకెందుకో చాలా భయంగా ఉంది బామ్మ. మా ఇంట్లో అదే ప్రాబ్లం. సంధ్య చిన్నపిల్లరా, దానికేం తెలీదు. నువ్వేం భయపడకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. 6 100 100 6 సంధ్య నీకే ఫిక్స్ రా. బయట ఏదో ఫాలో అవుతున్నావు, పోనీలే కదా అని వదిలేస్తే మా ఇంటికి వచ్చి సెంటిమెంటల్ డైలాగ్స్ కొట్టి ఇంప్రెషన్తో నన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? గెట్ అవుట్. మనవడా, నువ్వు ఆగు. నీకేం తెలుసా కిరణ్ గురించి? ఇంత మంచోడు నీకు ఈ జన్మలో దొరకడు. మంచోడా? వాడా మంచంటే? ఓహో, ఓ సంపత్కి నాకు జరిగిన పాస్ట్ గురించి చెప్తే మంచోడైపోయాడా? నేను నీ ఫ్యూచర్ లో గొడవ రాకుండా ఉండడానికి ఆలోచిస్తున్నానే. వస్తే ముసల్దానా, నువ్వు నోరు మూసుకోనుండు. ఊరుకోనుంటే రెచ్చిపోతున్నా. ఏమే, నన్నే ముసల్దానా అంటున్నావా? బామ్మ, నా గురించి మీ ఇంట్లో గొడవలొద్దు, నేను వెళ్తాను. మనవడా, నీకిలా చెప్తే అర్థం కాదు. నేను పోతే కానీ ఏంటి ఇంకా సంధ్య ఫోన్ తీయట్లేదు? ఏంటిది, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. హలో సంధ్య. వాట్ హ్యాపెన్ సంధ్య? మార్నింగ్ నుంచి 4 times కాల్ చేశాను, ఆన్సర్ చేయట్లేదు. కనీసం మెసేజ్కి రిప్లై ఇవ్వట్లేదు. నీతో అర్జెంటుగా మాట్లాడాలి. దేని గురించి? అదే మన పెళ్లి గురించి. మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాను, ఓకే అన్నారు. మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. సారీ సంపత్, బామ్మ చనిపోయింది కదా, 13 days వరకు ఏమీ చేయడానికి వీల్లేదు. అప్పటిదాకానా? కుదరదు, మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడే సిచ్యువేషన్లో నేను లేను. ఈ టాపిక్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. సంధ్య, అది కాదు కదా సంధ్య. సంపత్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఐల్ కాల్ యూ లేటర్. షిట్. చిట్టి, ఒసే చిట్టి.
చిట్టి ఒసే చిట్టి నిన్ను వదిలేసి నేనెక్కడికి వెళ్తానే? నేను ఇక్కడే ఉన్నా, నీ దగ్గరే ఉంటానే. నేను అంత తేలిగ్గా ఎందుకు వదులుతాను? ఇక్కడెవరూ లేరు, రెచ్చిపోవచ్చు. ఏజ్ ఏంటి, నీ గేజ్ ఏంటి, నువ్వు చేసే పనులేంటి? ఐ ఆమ్ ఏ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. కూల్ 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 షూట్ చేసి పారేస్తా. పాగలుగా లెక్కున్నాడు. వీడు కాల్చినా కాల్చేస్తాడు. హలో గోపి, ఫైల్స్ అన్ని రెడీ చేసి పెట్టాను. ఎండి గారు వస్తే సబ్మిట్ చేయాలి. బావా నువ్వు ఒక్క నిమిషం లైన్ ఉండు. ఏంట్రా అర్జెంటుగా నాకు 5,000 కావాలి. 5,000? దేనికిరా? పబ్కి వెళ్ళి మందు తాగాలి బావా. పబ్కి వెళ్ళి మందు అవుతావా? నీకు ఇంట్లో మంచులు పోవడం ఎక్కువ అంటే పబ్కి వెళ్ళి మందు తాగుతా ఉంటా. ఏదైనా పని చూసుకోపో. నాకెవడ పనిస్తాడు బా? ఒరేయ్ నీకు మళ్ళీ ఫోన్ చేస్తే పెట్టే. ఒరేయ్ వెళ్ళి వెతుకుతే ఏ పని అయినా దొరుకుతుందిరా. నువ్వు పని ఏదైనా ఎత్తుకో, కావాలంటే నేను ఎంకరేజ్ చేస్తాను నీకు. బావా నాకు పని దొరికింది బావా. పని దొరికిందా? అప్పుడే? చిన్న ఎంకరేజ్మెంట్ కావాలి. ఇంతలో నీకు పని దొరికిందా? సరే నీకు ఎంకరేజ్మెంట్ కావాలి కదా, ఎంతైనా ఎంకరేజ్ చేస్తా. ఇంతకు పని ఏంటి? అది వెంకటేశ్వర గారు, హీరో గారు నమస్కారం సార్. వెంకటేశ్వర గారు ఏం చేస్తావురా? బావా చిన్న బిస్కెట్ వేద్దాం. వద్దురా ప్లీజ్ రా. బా హెల్ప్ చేస్తా అన్నావు. వెంకటేశ్వర గారు హీరో. వారేవా ఏమి ఫేసు, అచ్చు హీరోలా ఉంది బాస్. అన్ని సినిమా చూసాలే బావా ఎంకరేజ్, బావా ఎంకరేజ్. వెంకటేశ్వర గారు మీరు నిజంగా హీరోలా ఉన్నారండి. నువ్వు చెప్తే నమ్ముతా. మరి ఇది విగ్ పెడతాం సార్. మరి బెల్ట్ పెడతాం సార్. హీల్స్ చేస్తాం. ఈ క్యారీ బ్యాగులు? ఈ క్యారీ బ్యాగులు అంటే సీజీ సార్. సీజీ అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ సార్. ఇప్పుడు యోయో వేసుకుందాము. అవును, బడ్జెట్ ఎంత? సార్ ₹1,00,00,000 సినిమా అయిపోద్ది సార్. కోటా? సార్ మీరేం వరి కాకండి సార్. ఆల్రెడీ ₹1,00,00,000 పెట్టే ప్రొడ్యూసర్ మా ఆవిడ పట్టాడు మీకోసం. పట్టాను. కాకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి దారి ఖర్చులకు లేవు సార్. దారి ఖర్చులు కావాలి కదా మరి ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళాలంటే. ఎంత? ప్రస్తుతానికి ఎంత ఉన్నాయి మీ దగ్గర? 10,000 ఉన్నాయి. 10,000 అంటే మందు మంచిగా మటను. ఓకే, ప్రస్తుతానికి 10,000 ఇవ్వండి, సరిపెట్టుకుంటాను. నెక్స్ట్ నేనే. సార్ జాగ్రత్త తీయండి సార్. అసలు కొత్త నోట్లు మా హీరో గారు అడ్వాన్స్ ఇచ్చేసారు. నమస్తే అంకుల్. రా కూర్చో. బాగున్నావమ్మా? నువ్వన్నా కాస్త దానికి చెప్పమ్మా. వాడెవరినో పెళ్లి చేసుకుంటానంటోంది. మా అమ్మ నా కల్లోకొచ్చి వాడు మంచోడు కాదని చెప్తోంది. అంకుల్ సంధ్య కూడా అదే అనుకుంటుంది. కొద్ది రోజులాగి పెళ్లి చేసుకోవాలని చెప్పింది. అది కనుక్కోవడానికే వచ్చాను. చూడమ్మా, చూస్తూ ఎవరు తప్పు చేయరు. తప్పు చేస్తే అడ్డుకుంటారు, తప్పు చేయకుండా కూడా అడ్డుకుంటారు. నిన్నటి నుంచి ఇదే. కమాన్ డాడీ, నేను నా డెసిషన్స్ తీసుకోగలను. బామ్మ ఎప్పుడు మంచి చేస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ కళ్ళొక్కొచ్చిందని పట్టుకొని పెళ్లి చేసుకోవద్దు, ఆలోచించండి అంటే ఏంటి డాడీ ఇదంతా? ఏంటి మీ డాడీ కూడా ఇలాగే చేస్తారా? ఒక్కలు ఇరక్కొడతాడు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? బావా ఏంట్రా ఆఫీస్ కూడా వచ్చేసావా? అవును, ఆఫీస్లో అడిగితే క్యాంటీన్లో ఉన్నామన్నారు, అందుకే ఇక్కడికి వచ్చేసాను. అవునరా, నీకో తోకుండాలి. వాడేమయ్యాడు? ఆడికి ఏంటి బా,
చక్కగా పెళ్లి చేసుకున్నాడు, హ్యాపీగా హనీమూన్కి వెళ్ళాడు ఎంజాయ్ చేయడానికి. బావా వీకెండ్ కదా బావా, పబ్కి వెళ్దాం బావా, ఇటు నుంచి ఇటు వెళ్ళిపోదాం బావా, ప్లీజ్ బావా. కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టినట్టుంది. నేను రానురా బాబు, కావాలంటే నువ్వు వెళ్ళు. అదేంటి బావ అలా అనేసి, నువ్వు లేకుండా ఎప్పుడైనా నేను ఎక్కడికైనా వెళ్ళాను బావా, నువ్వు వస్తేనే కదా బావా కొద్ది గొప్ప ఫిగర్లు పడతారు. ప్లీజ్ బావా, నా కోసం బావా. నాకు వేరే పని ఉంది. రేయ్ థ్యాంక్స్ రా, ఇంకా 3 రోజులు ఓపిక పట్టండి చాలు, చంపేయాలి దాన్ని. దాన్ని వదిలిపెట్టకండి రా, తెలుసురా. అందుకే 3 రోజులకి సరిపడగా సరుకు పంపించాను, చూసుకోండి. ఏంటి డాడీ ఇది? మీరు ధైర్యంగా ఉండి చిన్న పిల్లని నాకు ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే ఇలా ఉంటే ఎలా? ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేకపోతున్నానమ్మా. చిన్నప్పుడే నాన్న చనిపోయాడు, అమ్మే నన్ను పెంచింది. అంతేకాదు ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తుండేది. నీకొక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకునేది. అమ్మలేని లోటు తెలుస్తోందమ్మా. బాధపడకండి డాడీ, కొద్ది రోజులు ఆగితే అన్ని అవే సర్దుకుంటాయి. నమస్తే సార్, ప్లంబర్స్ మీ సార్. ఏదో రిపేర్ ఉందన్నారు కదా, అందుకే వచ్చాము. మొన్ననగా చెప్తే ఇప్పుడా వచ్చేది? అది కాదు మేడం, బయట వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది. సరే సరే సరే, ముందు ఆ బాత్రూమ్ పని చూడండి. ఓకే సార్. అక్కడ ఉందిదా రే రండ్రా. అరే నేను లోపలికి వస్తా, మీరు బయట చూడు. అరే లోపలికి ఇంత రిచ్ ఉంది, అసలు దీన్ని మూసేద్దాం. రెండు వాళ్ళ చూడరా, చూసాను ముందు కిందేముంది. ఇదేంది? గడియారం లోపట సంచులు ఉన్నాయి. రే 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 లోపట గాజు సంచులు అన్నీ ఉన్నాయిరా. సాయంత్రం లోపల మనం రేపు పొద్దుగాల వద్దాం మళ్ళా. నడు నడు. ఇప్పుడు కాదు, రేపు రేపు నైట్ మళ్ళీ వద్దాం. ఓకేనా? నడు నడు నడు. ఓకే మంచిది. డాడీ చెప్పడం మర్చిపోయాను, సంపత్ కాల్ చేశాడు. పైప్ మొత్తం పడిపోయింది సార్. మరి ఇప్పుడు ఎలా? ఇప్పటికైతే రిపేర్ చేసినాం మేడం, తర్వాత ఏమన్నా అయితే పైప్ మార్చాలి. అమ్మా సరే వాళ్ళకిచ్చి. థ్యాంక్ యూ అమ్మా. వస్తాం సార్. మేడం చాయ్కి పైసలు ఇవ్వండి. తీసుకో. థ్యాంక్ యూ మేడం. వస్తాం సార్. అక్కడ చూడరా, అంటే అవరు జబర్దస్త్ వస్తుంది. అరే ఒక్కడికి పోతారా, మొత్తం లేపుకొని వెళ్ళిపోవాలి. మెల్లగా సౌండ్. ఇదేంద్రో మంచిగుంది, మస్తు సంపాదించండి కాకపోరు. హాయ్ బామ్మ, బాయ్. మళ్ళీ రేపు వస్తాం, ఓకేనా? బాయ్. మళ్ళీ వస్తాం. మస్తు బామ్మ, వస్తాం. రండి రండి రండి. సంజన లవ్ యాక్సెప్ట్ చేస్తుందో లేదో దేవుడా, సంజన లవ్ యాక్సెప్ట్ చేసేటట్టు చూడు తండ్రి. సంజయ్కి నాకు పెళ్ళవుతే ఎంత హ్యాపీగా ఉండొచ్చు మేమిద్దరం కలిసి. సంజయ్, ఐ లవ్ యూ సంజయ్, ఐ మిస్ యూ సంజయ్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.
ఇది కళ నిజమా? సంజయ్ ఏంటి అలా చూస్తున్నావు? నీ ఇంట్లోకి నేనెలా వచ్చానా? నడుచుకొనే వచ్చాను. సారీ కిరణ్, నన్ను నేనే మోసం చేసుకున్నాను. ఆ విషయం నేను మోసపోతే గానీ నాకు అర్థం అవ్వలేదు. వాడొక పెద్ద ఎదవని. అందుకే అంటారు నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగాడిని నమ్మకూడదని. ఆ ఎదవ అలాంటి దొంగ ఏడ్పులేడ్చి నన్ను లవ్లో పడేశాడు. మా బామ్మ చేసిన పూజల వల్ల, మా డాడీ చేసిన పుణ్యం వల్ల వాడి గురించి నాకు ముందే తెలిసింది. లేకపోతే వాడి మాయమాటల్లో పడి వాడిని పెళ్లి చేసుకుంటే నా జీవితమే నాశనం అయిపోయేది. ఇంత సిన్సియర్గా లవ్ చేస్తున్న నిన్ను అర్థం చేసుకోకుండా అసహించుకొని ఒక రోడ్ సైడ్ రోమియో లాగా ట్రీట్ చేశాను. లైట్ తీసుకో. అందుకే ఆ దేవుడు నాకు తగిన పనిష్మెంట్ ఇచ్చాడు. కిరణ్, కల్మషం లేని నీ కళ్ళల్లోకి సూటిగా చూసి అడుగుతున్నాను. నిజంగా నేనంటే నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వంటే ఇష్టమే కాదు సంజయ్, నువ్వంటే నాకు ప్రాణం. ఇదే మాట బామ్మతో కూడా చెప్పాను. ఐ లవ్ యూ సంజయ్. ఐ లవ్ యూ టూ. కానీ వాడొచ్చి ఏమైనా చేస్తాడేమో అని భయంగా ఉంది. అంత సీన్ లేదు. ఆల్రెడీ వాడిని ఆ చెంప ఈ చెంప వాయించి వార్నింగ్ ఇచ్చి వచ్చాను. ఈ జన్మలో నీ జోలికి రాడు. మన విషయం మా డాడీకి కూడా చెప్పాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అవునా? అయితే నాకిష్టమైన డైరీ మిల్క్ చాక్లెట్ తీసుకో. నాకు ఇష్టమైన మిల్క్ బాయ్వి నువ్వుండగా నాకు ఈ డైరీ మిల్క్ ఎందుకు? నా దగ్గర ఉండలేదు బావా. ఏమైందబ్బా? ఇక్కడే పెట్టానే. ఎవరు తీసుంటారు? ఏమైనా ఉందా? ఎక్కడికి వెళ్ళిపోయిందబ్బా? ఓకే. ఏంట్రని ఇది? ఏంటి బావా? నాది పోయింది. నువ్వు కానీ చూసావా? నీకెక్కడుందిరా? అదేంటి బావా అలా అనేసావు? ఇందాక ఎక్కడ పెట్టాను బా, బయటికి వెళ్ళి వచ్చేసరికి పోయింది. ఒరే, ఇంతకి ఏం పోయిందిరా? బావా చిప్స్ ప్యాకెట్ పోయింది బావా. నీ వల్ల నా కల్లోకి వచ్చిన నీ చెల్లి కూడా పోయిందిరా. బావా ఓ ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసా? రే, నువ్వు ఇంగ్లీష్ నవలు కూడా చదువుతున్నావా? ఇంతకేమన్నారా? కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. అది చెప్పింది ఇంగ్లీష్ కవి కాదురా, మన మాజీ రాష్ట్రపతి స్వర్గీయ శ్రీ అబ్దుల్ కలాం గారు. మరి ఆడేడు బావ అలా చెప్పాడు. అమ్మ దొరికిస్తాను. సర్లే కానీ బావా, సాయంత్రం రామగుడి బర్త్డే పార్టీ ఉంది. పార్టీలో బీర్లు ఇయర్లే పొంగాల్సిందే. అందుకే పొద్దు నుంచి మనుషులు కూడా తాగలేదు తెలుసా? మంది ఎక్కువ తాగాలి కదా. నాన్న బుజ్జి కన్నా, నువ్వు తాగడానికి తినడానికి తప్ప దేనికి పనికిరావు. పార్టీకి టైం అవుతుంది, ఫుల్గా తాగుదు. పోదాం. పబ్కి వచ్చేసాం. ఏంట్రా బ్రాస్లెట్, చైన్, పులిగోర్లు. రే రే, అమ్మాయిలు పడాలంటే చాలా డేంజరస్ ఫెలోస్ ఉంటారు, కొట్టేస్తారు. అంతే అంటావా? ఓకే పదా. సూపర్, కమాన్.
సంతో ప్రేమ ఇద్దరు రొమాన్స్. సరే పోనీరా. కుక్కలు గిట్లు ఉన్నాయి. ఏమైందిరా? ఎదురాబాయి చీకట్లా నన్ను కొట్టిరు మీ ఇద్దరు అన్నాడు. లోపలికి పోదాం. ఏమరా ఇద్దరు కలిసి కొట్టి ముందు వెళ్ళిపోతున్నారా? ఎక్కడెక్కడ పోతున్నారా? చిల్లక కనిపిస్తా. ఆకలి లేవున్నావో చూస్తా. ఖాళీ ఖాళీ ఏముందిలా? అరే చెంచాలు ఉన్నాయా? బామ్మ మన కోసం బిర్యానీ పెట్టింది రో. బిర్యానీ రా మనకు సరిపోతే అదరా. తెరవో ఏదో ఒకటి తీసుకో. ఆకలేదు. సరే సరే తీసుకో. ముగ్గురికి పంచు. ఏదో ప్రసాదం ఈ రోజు మనకి. బావా నువ్వెప్పుడు వచ్చా బావా? మా చెల్లిది ఏంట్రా పట్ట పగలే కలలుగానే వేస్తున్నావా? అవును బావా, కానీ నా లవ్ గురించి కాదు, నీ లవ్ గురించే. నా లవ్ గురించా? నా కల్లోకి మా చెల్లి వచ్చింది. రే నిన్న నా కల్లోకి వచ్చింది, ఇవాళ నీ కల్లోకి వచ్చింది. చెప్పరా చెప్పరా ఏం చెప్పిందిరా కల్లోకి వచ్చి? నా నోటితో నేను చెప్పలేను. చూడు బావా, బావా, బావా. ఏంటన్నయ్యా? బావలేడా అమ్మా? లేరన్నయ్యా, బయటకెళ్ళారు. సరే అమ్మా, నేను వస్తా అమ్మా. అన్నయ్య ఏంటమ్మా? భోజనం టైంకి వచ్చి భోంచేయకుండా వెళ్ళిపోతారే? రా భోంచేద్దాం. లేదమ్మా, ఆకలిగా లేదు. అన్నయ్య, అమ్మ దగ్గర అన్నం దగ్గర అబద్ధం చెప్పకూడదు. పర్లేదమ్మా, రా కూర్చో, వడ్డిస్తాను. వద్దులే అమ్మా, పర్లేదు. ఏ అన్నయ్య, నీ చెల్లెల చేతో వడ్డిస్తే నువ్వు తినవా? అయ్యో అదేం లేదమ్మా, పద వడ్డించు. ఒక్క నిమిషం.
ఏమైందన్నయ్య అలా చూస్తున్నావు? ఏమీ లేదమ్మా, నా సొంత చెల్లెలు ఉన్న నీలా చూసేది కాదేమో. అన్నా చెల్లెళ్ళు అవ్వడానికి రక్త సంబంధమే ఉండాలా? ప్రేమ ఉంటే చాలదా? అయినా ఇప్పుడు మరిద్దరం అన్నా చెల్లెళ్ళం కాదని ఎవరన్నారు? అదేం లేదమ్మా, నువ్వు నా చెల్లెలివే. చెల్లెలంటే సరిపోదు, నెక్స్ట్ వీక్ రాఖీ పౌర్ణమికి నాతో రాఖీ కట్టించుకొని నాకు మంచి గిఫ్ట్ కొని పెట్టాలి. నువ్వు అడిగితే గిఫ్ట్ ఏంటమ్మా, నా ప్రాణమే ఇస్తాను. ఇప్పుడు నా అన్నయ్య అనిపించుకున్నావు, తిను. నాకు నిద్రలో వచ్చిన కళ నిజమైతే ఎంత బాగుంటుంది బావా. అవునరా, అదే గనక నిజమైతే నా అంత అదృష్టవంతుడు ఇంకోడు ఉండడురా. సర్లేగాని బావా, ఇందాక నోటు దాకా వచ్చిన ముద్దను లాగేసేయండి బావా. కళ్ళలో కూడా కడుపు నిండా తినేవాడు కదా బావా. రే, మీ చెల్లి గురించి మంచి కళ చెప్పి నా కడుపు నింపావురా. నీకు మందు ప్లస్ చికెన్ బిర్యానీ కడుపు నిండా పెడతా. పద బావ బంగారం. నువ్వు ఇంకా బంగారం. పద. చెల్లరే చెల్లరే చెల్ చెల్లరే చెల్లరే చెల్ అంటే నమస్తే సార్. రండి సార్, కూర్చోండి. మీరేనా ఫోన్ చేసింది? అవును సార్. ఏంటి ప్రాబ్లం? రాత్రిపూట మా ఇంట్లో ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి సార్. దొంగలు తిరుగుతున్నారేమోనని భయంగా ఉంది సార్. ఏ టైంలో? రాత్రి 12 నుండి 1 గంట మధ్యలో సార్. డోంట్ వర్రీ, ఎస్ఐ నాగరాజు డ్యూటీలో ఉండగా దొంగలే కాదు ఆ దయ్యాలు వచ్చినా సరే నా నుంచి తప్పించుకోలేవు. 24 అవర్స్ ఆన్ డ్యూటీ. ఎస్ఐ నాగరాజు ఇక్కడ. నగర పౌరుల శాంతి భద్రతలే మా కర్తవ్యం. మీరు హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సార్. సరే.
మస్తు దారుణం ఉంది. నిన్నెవరు కొట్టిర్రు ఇవాళ ఎవరు కొడతారో చూద్దాం. దొంగలకి గజ దొంగ, నాకే బిస్కెట్ వేస్తారా? చూస్తా మీ సంగతి. వెళ్ళండి రా, వెళ్ళండి. అరే తాగుడు కాల్ చేయరా, వచ్చిన పని చూడు. ఫస్ట్ ఏమన్నా కూడా చేయాలి. సమస్య చేసేయాలరా బిల్డింగ్ పని. ఏదో ఒకటే నేను కొడతా, ఫుల్ కొట్టేస్తా. మాట వినర్రా, మళ్ళీ వస్తారా? రండి రండి, మీ సంగతి చెప్తా. చెయ్యండిరా, ఏం చేస్తారో చెయ్యండి. ఏమరాడు ఇంకోసారి పండుకుండా అందులో ఏమైంది రాబోయ్? అక్కడ కొట్టిర్రా. ఏమోరా నడుములు వస్తున్నాయిరా. నడుపు ఎక్కడ పోయి ఎక్కడ పోయినా ఏమో ఇక్కడ. అమ్మా 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 బొక్కలు మొత్తం ఏమైందిరా? ఏమైందిరా? బాబు చిట్టి ఎవరో కొడుతుర్రా. బాబు చిట్టి ఇంటికే వస్తారా? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? బెడ్రూమ్లోకా, బీరువా దగ్గరికా? బాబు చిట్టి ఓహో, బెడ్రూమ్లో దూరారా? వస్తున్నా వస్తున్నా. అయ్యో ఎవరా?
రే ఎక్కడున్నాం రా మనము ఎక్కడొచ్చినావురా ఏమ్రా ఇట్లయిపోయింది ఏమ్రా ఎవడో ఎక్కడున్నాం రా మనము ముసల్దాన్ దెబ్బ గీడొచ్చి పడ్డాం రా అమ్మా బామ్మ ఎంత పని చేసినావు అమ్మా బామ్మ అయ్యా ఇప్పుడు దిగిరేంద్రా తాగిందంతా రాత్రి దెబ్బలకే దిగిపోయింది దిగిరా బతికేనోడ్రా సార్ మీరేం సార్ ఈడున్నారు ఏమరా భయ్ రాత్రి ఇంట్లో ఉన్నారు పొద్దునే చూస్తే ఇక్కడ ఉన్నా అంటే మిమ్మల్ని కూడా బామ్మే అవునరా భయ్ రాత్రి దొంగతనానికి వచ్చింది మీరే కదా రై ఆగండ్రా